తెలంగాణ సీమలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు గోపాలరావు నగర్ తాండా. ఆ ఊరికి సమీపంలోని అడవుల్లో చెడ్డవారికి మాలిన స్థానం ఉండేది. వాళ్ళు బీద ప్రజలపై దోపిడీ చేస్తూ వారికి దారుణ కష్టాలు తెచ్చేవాళ్ళు. అప్పట్లో ఆ ప్రాంతంలో ఒక ధైర్యవంతురాలు ఉండేది. ఆమె పేరు ప్రియాంక. ఆమె చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి వృద్ధ తాతయ్య వద్ద పెరిగింది. చిన్నప్పటినుంచే ఆమెకు న్యాయం కోసం పోరాడే ధైర్యం ఉండేది. ఒకసారి ఆ దుర్మార్గులు గ్రామానికి వచ్చి వృద్ధులను, చిన్నారులను భయపెట్టడం మొదలుపెట్టారు. వాళ్ళు పల్లెలోని ధాన్యం, పాలు, బంగారు ఆభరణాలు లూటీ చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో ప్రియాంక అందరినీ సమీకరించి చెప్పింది, మనకు భయం వద్దు, మనకు నిజం ఉంది, ధైర్యం ఉంది. ఆ దుర్మార్గులను అరికట్టడం మన బాధ్యత. ప్రియాంక 4 ఇతర స్త్రీలతో కలిసి అటవీ ప్రాంతంలోకి వెళ్లి రహస్యంగా దోపిడి గుంపు తాలూకు స్థావరాన్ని కనుగొంది. ఆమె తెలివిగా ప్రతీది గమనించి రాత్రి వృద్ధులకి, గ్రామ పెద్దలకి తెలియజేసింది. రేపట్నుంచి ఆ దొంగల దండు మళ్లీ దాడి చేస్తారన్న సమాచారంతో గ్రామస్తులు ప్రియాంక నేతృత్వంలో ఒక వ్యూహం తయారు చేసుకున్నారు. అటు అరణ్యంలో, ఇటు గ్రామంలో బలగాలుగా విభజించి చిన్న చిన్న వలలు, ముట్టడ్లు ఏర్పాటు చేశారు. అదే రాత్రి దుర్మార్గులు దాడి చేసేందుకు వచ్చారు. కానీ వారి ఆశలు భగ్నమయ్యాయి. ప్రియాంక సిగ్నల్ ఇచ్చింది. గ్రామస్తులు ఒకేసారి వీరికి ఎదురుదాడి చేశారు. పెద్ద ఘర్షణ జరిగింది. చివరికి దుండగులు పరుగు తీశారు. కొంతమంది బంధింపబడి రాజాదానికి అప్పగించబడ్డారు. ఆ ఘన విజయానికి గుర్తుగా గ్రామస్తులు పెద్ద ఉత్సవం జరిపారు. ప్రియాంక పేరు మారుమూల ప్రాంతాలకి విరిగి చెల్లింది. ఆమెను అడవుల రాణి అని కూడా పిలిచేవారు. ఆమె చివరి వరకు పేదలకు, బలహీనులకు న్యాయం సాధించే ఉద్యమాలకే తన జీవితం అర్పించింది.